హాయ్ వెల్కమ్ టు విజయ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ పిల్లల క్యారేజ్కి పప్పు చేస్తున్నాను. ఇవి ఏమేమిటివో చెప్తాను. ఫస్ట్ కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకున్న తర్వాత పప్పు తగినంత పప్పు వేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, వంకాయలు, మామిడికాయ, టమోటాలు, పాలకూర అండి, అది పాలకూర వేసుకుంటున్నాను. పాలకూర, ఆనియన్స్ వచ్చి సగం గడ్డ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ పసుపు పొడి వేసుకున్నాను. తగినన్ని వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. గ్యాస్ మీద పెట్టుకున్న తర్వాత 4 విజిల్స్ వచ్చేదాకా ఉండాలి. 4 విజిల్స్ వచ్చాక దింపుకొని బాగా వెనుపుకోవాలండి. పప్పు బాగా మెత్తగా వెనుపుకోవాలి. ఆ తర్వాత పెనం పెట్టుకున్న తర్వాత ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వెల్లుల్లిపాయ వేసుకుంటే పప్పు అనేది టేస్ట్ వస్తుందండి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది వెల్లుల్లిపాయ వేస్తే పప్పులో. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. నేనైతే వేస్తానండి ప్రతి దాంట్లో. ఈ ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వెనుపుకున్న పప్పు ఎత్తి పెనులో పోసుకోవాలండి. తిరగవాతలో పప్పు బాగా ఉడకాలండి. పోసుకున్న తర్వాత బాగా ఉడకాలి. నేను పప్పు రుద్దేటప్పుడే ఉప్పు వేసుకున్నాను, మళ్ళీ చూసి వేసుకుంటున్నాను, సరిపోలేదు. ఆ తర్వాత కొత్తిమీర బాగా కడిగి పెట్టుకున్నాను, అది వేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా ఉడకనివ్వాలి. బాగా తెల్లి ఉడికితేనేనండి పప్పు అనేది బాగుంటుంది, చెడిపోకుండా ఉంటుంది. అంటే మనకి చాలా మందికి సాయంత్రానికి చెడిపోతుంటుంది అది కొంతమందికి. నేను అందుకనే చెప్తున్నాను, చెడిపోకుండా ఉంటుంది బాగా ఉడికితే. అయిపోయిందండి. బాగా ఉడకనిచ్చాక తీసేసుకోవడమే. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.